సేంద్రియ ఎరువుల ద్వారా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని దిశగా వెళ్లాలని తెలియజేసుకుంటూ నా వ్యవసాయ క్షేత్రంలో ఈ ఏడాది నుంచి నేను వ్యవసాయ క్షేత్రంలో కూడా మేము చెప్తున్నాం, మాకున్న పొలంలో వ్యవసాయ క్షేత్రంలో సేంద్రియ ఎరువులతో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రారంభిస్తున్నాం. ఉగాది అంటే రైతుల పండుగగా చెప్పుకోవాలి. ఖరీఫ్లో ప్రారంభించిన వ్యవసాయాన్ని ఉగాదితో ఆరంభిస్తారు. కొత్తగా ఏర్పాటు చేసిన నాగలి, పూదు, పలుపునకు పసుపు రాసి ముహూర్తం మేరకు అన్నదాతలు దుక్కి దున్నారు. రైతులు ఉగాది రోజున వ్యవసాయ పనులు ప్రారంభిస్తే అంతా శుభం జరుగుతుందని రైతులు ప్రగాఢ నమ్మకం, విశ్వాసం. అందులో భాగంగా రైతుల పండుగ ఉగాదిని పురస్కరించుకుని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలోని తన స్వగ్రామం విఎన్పురం గ్రామంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రతి ఏడాది మాదిరిగా దుక్కి దున్నారు. ఏరువాక కార్యక్రమంలో పాల్గొన్న అప్పలనాయుడు పశువులకు పూజలు చేసి నాగలితో భూమిని దున్ని ఔరా అనిపించుకున్నారు. సంస్కృతి సాంప్రదాయాలకు భారతదేశం పుట్టినిల్లు అని, వాటిని భావితరాలకు అందించే బాధ్యత మన అందరం తీసుకోవాలని ఎంపీ కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులు అన్నదాతల సంక్షేమానికి, వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఎప్పటికప్పుడు రైతుల కష్టసుఖాలను తెలుసుకుని పండిన పంట విక్రయించడంతో పాటు గిట్టుబాటు ధర కల్పించుటకు చొరవ తీసుకుంటున్నారన్నారు. కూటమి సర్కార్లో రైతులు ఆనందంగా ఉన్నారని, అన్నదాతల పక్షపాతిగా పాలిస్తున్నారని చెప్పారు. ప్రజలకు రైతులు శ్రీ పరాభవనామ ఉగాది తెలుగు సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సర ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు రైతాంగానికి, ప్రజలకు తెలియజేసుకుంటూ, మనం రైతు బిడ్డలం గనుక ఎప్పుడు కూడా మనకి ఏరో ముహూర్తం చేసి మనకి తొలకరి పంటకు కానీ, ఖరీఫ్ పంటకు కానీ, ఈ ఏడాది పాటు జరిగిన పంటలకి ఇది కార్యక్రమం, మహోత్తరమైన కార్యక్రమం. దానిని మా రైతులతో, మా పెద్దలతో ఈరోజు మా స్వగ్రామం విఎన్పురంలో కార్యక్రమం చేశాం. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఒక రైతు బిడ్డగా నేను పార్లమెంట్ అయినప్పటికి కూడా ఈరోజు ఇచ్చి కార్యక్రమం చేయడం చాలా ఆనందం అనిపిస్తుంది. నిన్ననే పార్లమెంట్లో రైతు సమస్యల మీద ఒక నివేదిక ఇచ్చి మళ్ళీ ఈరోజు రైతు సమస్యల మీద మాట్లాడుతూ మళ్ళీ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం అనేది ఆనందం అనిపిస్తుంది. అలాగే ఎవరైనా సరే, మనం ఏ ప్రొఫెషన్లో ఉన్నా సరే, అది ఎంపీ అయినా, మంత్రి అయినా, లేకపోతే కలెక్టర్ అయినా, ఎస్పీ అయినా, లేకపోతే ఇతర ఎవరైనా సరే, పారిశ్రామికవేత్తలైనా సరే, మీరు వృత్తిలో సెటిల్ అయినప్పుడు కూడా ఏడాదికి ఒకసారి వచ్చి ఈ పొలంలో ఉండి, ఎందుకంటే మన రైతు బిడ్డలం కనుక వ్యవసాయాన్ని భావితరాలకి ఒక గుర్తింపిచ్చే విధంగా, వారిని ప్రేరణ కలిగించే విధంగా మన పిల్లల్ని, మన వ్యవసాయాన్ని ఎప్పుడు కూడా మనం ముందుకు తీసుకెళ్లాలి. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం పట్ల అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు కనుక మన వ్యవసాయాన్ని చేయాలి. అలాగే సేంద్రియ ఎరువుల ద్వారా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని దిశగా వెళ్లాలని తెలియజేసుకుంటూ, నా వ్యవసాయ క్షేత్రంలో ఈ ఏడాది నుంచి నేను వ్యవసాయ క్షేత్రంలో కూడా మేము చెప్తున్నాం, మాకున్న పొలంలో వ్యవసాయ క్షేత్రంలో సేంద్రియ ఎరువులతో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ ఏడాదిలో దీనిని శ్రీకారం చుడుతున్నామని మీ ద్వారా తెలియజేసుకుంటూ, జై హింద్, జై జవాన్, జై కిసాన్.